గాయస్ ఫస్ట్ మీరేం చేస్తారంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎస్ఈఓ చేసుకోండి. ఎస్ఈఓ చేసుకున్న తర్వాతనే మీరు వీడియో అప్లోడ్ చేయండి. ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోకుంటే మీకు వ్యూస్ రావు. ఎంత వస్తుందండి? 10, 20 అండ్ 100 బిలో వ్యూస్ వస్తున్నాయి. సో మీరు అలా వీడియో అప్లోడ్ చేయకుండా, అంటే డైరెక్ట్లీ వీడియో అప్లోడ్ చేయకుండా సో మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోండి. ఎస్ఈఓ ఎక్కడ చేసుకోవాలంటే మీకు తెలియకుండా నేను ఇక్కడ ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ప్రాపర్లీ ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే ఏంటి? ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ టైటిల్ కరెక్ట్ పెట్టాలి. టైటిల్ కరెక్ట్ పెట్టిన తర్వాతనే మనకు వ్యూస్ వస్తాయి. సో ఇప్పుడు చూడండి, మీరు టైటిల్ ఏం పెట్టేస్తారంటే తెలుగులో కూడా రైట్ చేసేస్తారు, ఇంగ్లీష్ లో కూడా రైట్ చేసేస్తారు, మొత్తానికి వీడియో పబ్లిక్ చేసేస్తారు. సో తమ్నెయిల్ కొద్దిగా డిజైన్ చేసేసుకుంటారు, వీడియో అప్లోడ్ చేసేస్తారు. మోస్ట్లీ క్రియేటర్స్ అలాగే చేస్తున్నారు అనమాట. ఈ మధ్యలో క్రియేటర్స్ కి వ్యూస్ అయితే వస్తలేవు, నాకే వస్తలేవు అంటే అందరికీ వ్యూస్ వస్తలేవు. సో ఇలా తప్పులు చేయకండి. సో నేను చేసే తప్పులు మీరు కూడా చేయకండి అని చెప్తున్నా. కంప్లీట్లీ ప్రాపర్లీ ఎస్ఈఓ ఎక్కడ చేయాలి మొత్తానికి ఈ వీడియో మొత్తం చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు శ్రీనివాస్ అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తాను. సో ప్రాపర్లీ ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి మొత్తం చూపిస్తాను, స్క్రీన్ కాల్ చూసేయండి. గాయస్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ లో వెళ్ళిపోదాం. ప్లే స్టోర్ లో వెళ్ళిపోతే మనకి వీడియో ఐక్యూ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ముందుగానే ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ సర్చ్ బార్ లో వెళ్ళిపోతాను. గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో, ఇక్కడ కూడా సర్చ్ బార్ లో వెళ్ళిపోండి. ఇలా సర్చ్ బార్ లో వెళ్ళిపోతే వీడియో ఐక్యూ అని సర్చ్ చేయండి. వీడియో ఐక్యూ అని సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేస్తే వస్తుంది చూడండి. ఇలా సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ అప్డేట్ లేకుంటే అప్డేట్ చేసుకోండి, లేకుంటే ఇన్స్టాల్ లేకుంటే ఇన్స్టాల్ కూడా చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. ఇక్కడ ఓపెన్ చేస్తా చూడండి. ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేసి మీరు వ్యూస్ రాకేసినాయి అనుకుంటే దాన్ని ఇక్కడ మీరు చేసుకోవచ్చు. సో మొత్తానికి మీరు వీడియో అన్లిస్ట్ లో ఉంది అనుకుంటే అలా కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను మొత్తం ఓవరాల్ చూపిస్తాను, జస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏముందంటే, సో ఇది మొత్తం స్కిప్ చేసేయండి. మీ వీడియో బూస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అండ్ ఇక్కడ మంత్లీ మనకు అండ్ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది కాబట్టి మనం ఇక్కడ స్కిప్ చేసేయండి. ఇక్కడ ఇయర్లీ యాక్సెస్ అడుగుతుంది, మొత్తం దీన్ని స్కిప్ చేసేయండి. ఇక్కడ బాణం కొడుతూ ఇంటి ఉంది చూడండి, సారీ ఇక్కడ ఇంటి ఉంది కదా, దీన్ని తీసేయండి అనమాట. అంటే ఎవరైనా కొత్తగా ఉంటే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆప్టిమైజ్ ఉంది, జనరేట్ ఉంది, సో కీవర్డ్స్ ఉంది అండ్ ఇక్కడ ఐడియాస్ ఉంది. మనకు డైలీ ఐడియాస్ కూడా ఇస్తుంది, చాలా మంచి ఐడియాస్ ఇస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఐడియాస్ క్లిక్ చేస్తే ఐడియా ఏంటి గాయస్ ఇక్కడ చూడండి, రాబోయే చంద్రగ్రహణం అందరికీ సులభంగా తెలిసే మార్గం అని. సో దీనిపైన వీడియో చేస్తారని అడుగుతుంది. సో మనకైతే అవసరం లేదు, దీన్ని మనం ఏం చేద్దామంటే డిస్మిస్ చేసేద్దాం. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ వివరణ పేజీలో వారు చూడవలసిన విషయాలు, లైక్ ఇది కూడా మనకు డిస్మిస్ చేసేద్దాం సారీ. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మీ వీడియోకి హఠాత్ ఇచ్చే టాపిక్, తీసుకొచ్చే ప్రయోగాలు, లైక్ ఇది కూడా ఉంది అంటే మనకు అవసరం లేదు కాబట్టి, సో మన కంటెంట్ కి సంబంధించింది కాదు కాబట్టి మనం స్కిప్ చేసేసినాం. ఓకే, సో మనం ఇక్కడ మనకి నెక్స్ట్ అప్డేట్ అయితే వస్తుంది, నెక్స్ట్ డే వస్తుంది అనమాట. సింపుల్ దీన్ని మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. 1 సెకండ్, నేను డిస్మిస్ చేసేస్తాను అనమాట. సో మొత్తానికి ఇది అయితే వచ్చేసింది కాబట్టి దీంట్లో హోమ్లో వెళ్ళిపోతాను. హోమ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకు ఓవరాల్ మనకి ఇట్లా చూపిస్తుంది కదా. సింపుల్ మనం ఇక్కడ జనరేట్ క్లిక్ చేద్దాం. జనరేట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ తమ్నెయిల్ క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. సో మనకి ఏదైనా తమ్నెయిల్ కావాలంటే మనం ఇక్కడ సో టైటిల్ రెడీ చేసిన తర్వాత మనకి వీడియో ఐకాన్ అనేది తమ్నెయిల్ రెడీ కూడా చేసి ఇస్తుంది అనమాట. అది కూడా మంచి ఆప్షన్ అయితే వచ్చింది. ఆప్టిమైజ్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మన వీడియోస్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ ప్రాపర్లీ ఎస్కోర్ విత్ బూస్ట్ అని ఉంటుంది కదా. సో ఇక్కడనే మనం ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవచ్చు. మనం వీడియో ఏదైతే పబ్లిక్ చేసినామో పబ్లిక్ చేసిన వీడియో కూడా కనిపిస్తుంది అండ్ అన్లిస్ట్ లో ఉన్న వీడియో కూడా కనిపిస్తుంది అనమాట. సింప్లీ మనం ఇక్కడ నేను పబ్లిక్ చేసిన కాబట్టి ఇక్కడ నేను పబ్లిక్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. సింప్లీ దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ అండ్ మూన్ విఎస్ మార్స్ ఇది ఒక వీడియో నేను పబ్లిక్ చేసిన కదా, మీరు చూడకుండా చూసేయండి, ఇక్కడ లింక్ ఇస్తాను. సో మొత్తానికి మూన్ విఎస్ మార్స్ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో చేశాను, మొత్తానికి చూసేయండి. సూపర్ ఉంటుంది వీడియో, ఎంజాయ్ చేయండి చూసి అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, టైటిల్, థంబ్నెయిల్, డీటెయిల్స్ అండ్ ఎస్ఈఓ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎస్ఈఓ అనిపిస్తుంది, అంటే ఎస్ఈఓ దీన్ని అంటారు గాయస్. ఇక్కడ చూడండి 26 ఎస్ఈఓ ఉంది. సో మనకి ఇక్కడ 26 ఎస్ఈఓ అంటే సో మనకు 50 చూపిస్తుంది, మాక్సిమం 50 ఉండాలి, అయితేనే మన వీడియో వైరల్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంత చూపిస్తుంది, 26 చూపిస్తుంది. ఓకే, ప్రాపర్లీ మనకు 50 ఉండాలి అండ్ ఎస్ఈఓ అనమాట. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే డీటెయిల్స్ లో వెళ్ళిపోదాం. డీటెయిల్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మూన్ విఎస్ మార్స్ ఫ్యాక్ట్స్ కనిపిస్తుంది కదా, ఇది మనకు వర్తిస్తలేదు అండ్ రెడ్ మార్క్ లో కనిపిస్తుంది కదా. చూడండి గాయస్ ఇక్కడ అంటే 4 ఉంది అనమాట, 4 ఉంది కదా. సో ఇది వర్తిస్తలేదు అంటే సో ఇది ట్యాక్స్ లో వర్తిస్తలేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేసేయాలి. అది ఒకటి అయిపోయిందా. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఇది ఒకటి వర్తిస్తలేదు, సో ఇది అనమాట. అండ్ 33 ర్యాంకింగ్ లో ఉంది కాబట్టి సో అది కూడా వర్తిస్తలేదు అనమాట. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఇది కూడా వర్తిస్తలేదు, చూడండి 37 ఉంది అనమాట. సో ఇది కూడా వర్తిస్తలేదు. అండ్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తాను, సో ఇది కూడా వర్తిస్తలేదు చూడండి. మొత్తానికి ఈ ట్యాక్స్ మొత్తం వర్తిస్తలేదు. సో మొత్తానికి ఇవి తీసేసి మనం
నెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ పై స్క్రోల్ చేస్తాను గాయస్ చూడండి, అండ్ మనకి ఇక్కడ రికమెండ్ కనిపిస్తుంది చూడండి గాయస్, రికమెండ్ కనిపిస్తుందా? సో ఇవి రికమెండ్ కనిపిస్తుంది కాబట్టి మనం ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 71 ఉంది, 68 ఉంది, 60 ఉంది, 61 ఉంది, 55 ఉంది, అంటే ర్యాంకింగ్లో ఉన్నాయి అనమాట. సో ఓవరాల్ మనం ఇవి తీసుకోవచ్చు చూడండి. ఓఎస్ అనేది సో నా ఛానల్ నేమ్ ఉంది కాబట్టి మన ఛానల్ నేమ్ అంత రీచ్లో లేదు కాబట్టి సింప్లీ మనం దీన్ని అయితే ఉంచుకుందాం. ఎందుకోసం అంటే సో మళ్ళీ మన ఛానల్ నేమ్ అది వైరల్ కావచ్చు కాబట్టి మనం ఉంచుకుందాం అనమాట. సో అది స్కిప్ చేసేద్దాం, అంటే తీసేద్దాం అనమాట. ఓకే, సో ఇది 25 ఉంది చూడండి, రెడ్ ఏవైతే వచ్చినాయో ఇవి తీసేసేద్దాం అనమాట. సో ఇట్లా తీసేస్తా చూడండి, ఇవి తీసేస్తా చూడండి. సో ఇవి తీసేయాలన్నమాట. సో సింప్లీ ఇవి తీసేస్తే ఏమవుతాయంటే సో ఇప్పుడు చూడండి మొత్తానికి సో ఇవి యాడ్ చేస్తాను అనమాట. ఇది ఒకటి యాడ్ చేస్తాను అండ్ ఇది ఒకటి యాడ్ చేస్తాను. సింప్లీ ఇవన్నీ మంచిగా ఉన్నాయి చూడండి. ఇది ఒకటి యాడ్ చేస్తాను, సో ఇది కూడా యాడ్ చేస్తాను. చాలా మంచిగా ఉన్నాయి అనమాట. ఇది 54, ఇది కూడా యాడ్ చేస్తాను. ఓవరాల్ ఇన్ని యాడ్ చేస్తున్నా చూడండి. మొత్తానికి ఎన్ని తీసుకుంటే అన్ని యాడ్ చేసేద్దాం అనమాట. సింప్లీ ఇట్లా యాడ్ చేసిన తర్వాత కాదు ఇక్కడ మొత్తానికి అయిపోయినాయి కదా. సో ఇక్కడ మనకు కింద డౌన్లో పబ్లిక్ చేంజ్ టు యువర్ వీడియో ఉంటుంది కదా, దీన్ని సో ఇలా చేంజ్ చేసేయండి. సో మొత్తానికి ప్రాపర్లీ SEO అయిపోతుంది అనమాట. అంటే మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ పబ్లిక్ చేస్తారు కదా, ఆ వీడియోకి వ్యూస్ రాకుంటే ఇలా చేయండి. ఓకే, సో మొత్తానికి అన్లిస్ట్లో వీడియో ఉంటే ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను గాయస్. ఇక్కడ సింప్లీ మనకి ఇంకా ఎంత తీసుకుంటే అంత యాడ్ చేసుకోండి. ఇంకా చూడండి ఇక్కడ యాడ్ చేస్తారు చూడండి. ఇక్కడ మనకు ఏమంటుంది చూడండి, 500 తీసుకుంటే పైన రెడ్ బాక్స్ వస్తుంది. సో ఓవరాల్ 500 అయిపోయినాయి అని చెప్తున్నాను అనమాట. సింప్లీ అంతే తీసుకుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే సింప్లీ ఆయన ఇక్కడ చూడండి మనకు ఎంత వచ్చింది, 26 ఉంటుంది చూడండి గాయస్. ఇక్కడ 1 సెకండ్ ఎంత ఉంది, 27 ఉంది అనమాట. సో మొత్తానికి 50 రావాలి కాబట్టి సో 50 అయితే రాలేదు. ఓవరాల్ మనకి ఇంతే చూపిస్తుంది కాబట్టి సో మనకైతే ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలంటే మొత్తానికి సో ఓవరాల్ బాగున్నాయి ట్యాక్స్ అయితే. అండ్ రెడ్ మార్క్ అయితే ఏది కూడా లేదు. సో మొత్తానికి బాగుంది. ఓకే, సో సింపుల్ మనం ఇక్కడ చెక్ లిస్ట్ కూడా చేసుకోవచ్చు. చెక్ లిస్ట్ ఉంది చూడండి. చెక్ లిస్ట్ లో చూసుకుంటే గాయస్ ఇక్కడ టైటిల్ చూసుకుంటే లెంగ్త్ అయింది అని చెప్తుంది చూడండి. టైటిల్ చూసుకుంటే లెంగ్త్ అయిందని చెప్తుంది. ఓవరాల్ టైటిల్ లెంగ్త్ అయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే టైటిల్ చిన్నగా చేసుకోవాలి. అదొకటి చూసుకోండి. టైటిల్ చిన్నగా ఉంటే అండ్ ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అదొకటి చూసుకోండి. ఓవరాల్ మనకైతే గ్రీన్ టిక్ మార్క్ అనిపిస్తుంది. సో మంచిగా ఉంది అండ్ దీన్ని బ్యాక్ వస్తాను. సో ఇలా అన్నమాట. సింప్లీ మనం ఏం చేద్దామంటే ప్రాపర్లీ SEO చేసుకోవాలని చెప్పాను కదా. అండ్ అన్లిస్ట్లో వీడియో అంటే ఏదైతే వీడియో పబ్లిక్ చేయకముందు అన్లిస్ట్లో ఉంటుంది కదా, దాన్ని ప్రాపర్లీ SEO చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి సింప్లీ నేను చూపిస్తాను చూడండి. బ్యాక్ వస్తాను. బ్యాక్ వస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ ఏం చేస్తా అంటే క్రోమ్లో వెళ్ళిపోతాను. ఇలా క్రోమ్లో వస్తే ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ ఏం చేస్తారంటే ర్యాపిడ్ ట్యాక్స్ అని సర్చ్ చేయండి. ఇక్కడ చూడండి ర్యాపిడ్ ట్యాక్స్ సెకండ్ వన్ ఉంది కదా, దీన్ని సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ ఫస్ట్ వన్ ఇదే వచ్చింది చూడండి, ర్యాపిడ్ ట్యాక్స్ అని. దీన్ని కూడా సర్చ్ చేయండి. సో అంటే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ పెద్దగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఫస్ట్ లో ఏమంటుంది చూడండి, స్టార్ట్ గ్రోవింగ్ అంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే యూజ్ ట్యాగ్ జనరేట్ అంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకోండి. యూజ్ ట్యాగ్ జనరేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఎంటర్ వీడియో టైటిల్ కీవర్డ్స్ ఉంటుంది. కీవర్డ్స్ అని యాడ్ చేయండి లేదా టైటిల్ అని యాడ్ చేయండి అంటుంది. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను హౌ టు ఎంకరేజ్ వ్యూస్ తెలుగు అని టైప్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ. చూడండి హౌ టు ఎంకరేజ్ వ్యూస్ తెలుగు అని టైప్ చేసిన ఇక్కడ సర్చ్ చేస్తాను. సర్చ్ చేస్తే ఇక్కడ మనకు ట్యాగ్స్, కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ మొత్తం జనరేట్ చేసి ఇస్తారు అనమాట. సో జస్ట్ ఫ్యూ మినిట్లో ఇస్తుంది. అండ్ పైకి స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ 500 కానీ 466 ఇచ్చింది చూడండి మంచిగా ఇచ్చింది. సో ఇవి కాపీ చేసుకోవచ్చు. ఓవరాల్ మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చింది, తెలుగులో ఇచ్చింది. తెలుగులో అయితే ఇవ్వలేదు, ఇంగ్లీష్లో ఇచ్చింది అనమాట. హౌ టు ఎంకరేజ్ వ్యూస్ తెలుగు ఇచ్చింది, తెలుగు ఇచ్చింది. హౌ టు ఎంకరేజ్ వ్యూస్ ఇన్ యూట్యూబ్ తెలుగు ఇచ్చింది. హౌ టు ఎంకరేజ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు ఇచ్చింది. ఓవరాల్ మన తెలుగు వాళ్ళు ఎవరైతే సెర్చ్ చేస్తారో తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కానీ ఎలా అయినా సెర్చ్ చేస్తే కంప్లీట్లీ మన వీడియో వస్తుంది అనమాట. సింపుల్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ టైటిల్ వాడాను. సో మీరు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, సంథింగ్ ఏదైనా కానీ సో ఇంగ్లీష్లో టైప్ చేసి అండ్ టైటిల్ పెట్టి సో ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అంటే సో మనం ఇక్కడ ట్యాక్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సింపుల్ తీసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ చూడండి అండ్ మొత్తానికి మంచిగా ఇచ్చింది. సో ఇక్కడ 453 ఇచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఫ్యూచర్స్ ఇచ్చింది, యూట్యూబ్ ట్యాక్స్, జనరేట్, టిక్టాక్ ఇవన్నీ ఇచ్చింది అనమాట. సో మొత్తానికి సో ఇక్కడ ఏమంటుంది జనరేట్ వీడియో SEO ఇన్ సెకండ్స్ అనమాట. సో ఇది మంచిగా ఇచ్చింది అనమాట. ఇక్కడ ఈజీ SEO అంటే ఈజీ SEO అనమాట. ఇక్కడ ఈజీ SEO అంటుంది. సో మొత్తానికి ఈజీ SEO అనేది కాపీ చేసుకుంటే కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 466 500 క్యారెక్టర్స్ అనమాట కాపీ ట్యాగ్స్. ఈ మొత్తానికి సో ఇవి ఒరిజినల్ ట్యాగ్స్ అనమాట. అంటే ఇవి మనం వాడుకోవచ్చు, మన వీడియోలో వాడుకోవచ్చు అనమాట. సో ఇవి వాడుకుంటేనే మన వీడియో వైరల్ అవుతుంది. కింద వాడుకోకండి. సో ఇది ఈజీ ట్యాగ్స్ అనమాట. ఇది షార్ట్స్కి సంబంధించింది అనమాట. సో మనకు అవసరం లేదు. డిస్కవరీ అండ్ రీచ్ అండ్ వైడ్ ఆడియన్స్ విత్ ద ర్యాపిడ్ ట్యాగ్స్ జనరేట్ అంటుంది. సో మనకు అది అవసరం లేదు. సో ఇదే కాపీ చేసేసుకోండి. ఇక్కడ కాపీ ఉంది కదా, దీన్ని ఇట్లా కాపీ చేసేసుకోండి. సింప్లీ కాపీ చేసుకున్న తర్వాత ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసేసుకోండి. నోట్ ప్యాడ్లో అండ్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఏదైతే మీరు అండ్
వీడియో అప్లోడ్ చేసిస్తారో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటారు కదా, మీరు ట్యాగ్స్ టైటిల్స్ సంథింగ్ అవన్నీ పెడతారు కదా. సో ఈ ట్యాగ్స్ అనేది మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వండి. అండ్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత హెడ్లైన్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత కింద సో ఇవన్నీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కింద లాస్ట్లో కూడా ట్యాగ్స్ మోర్ వస్తుంది కదా, లేదా మీరు ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత వైట్ స్టోర్ డెస్క్టాప్లో ఓపెన్ చేస్తే కూడా మీకు మొత్తానికి మీ వీడియో డీటెయిల్ వస్తుంది అనమాట. సో అక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో కంప్లీట్లీ మీరు అలా అండ్ అన్లిస్ట్లో ఉన్న తర్వాత మొత్తానికి ప్రాపర్లీ అండ్ ఇవి పేస్ట్ చేసిన తర్వాత అండ్ టైటిల్ ఒకటి చిన్నగా పెట్టుకోండి, పెద్దగా పెట్టుకోకండి. సో మొత్తానికి సో అలా పెట్టుకున్న తర్వాత అండ్ మీరు అప్పుడు పబ్లిక్ చేయండి. సో అప్పుడు పబ్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు వ్యూస్ రాకుంటే ఇప్పుడు చెప్పాను కదా, వీడియో ఐకాన్ యూజ్ చేసుకోండి. వీడియో ఐకాన్ యూజ్ చేసుకున్న తర్వాత ఈ ట్యాగ్స్ అయినా వర్క్ అవుతున్నా లేదా అనేది మీరు చూసుకోండి. ఎక్కడ చూసుకుంటారు, నేను వీడియో ఐకాన్ చెప్పాను కదా. సో ఇక్కడ మీకు మీ వీడియో వస్తుంది, ఫస్ట్లో వస్తుంది. అండ్ నా వీడియో 3 views మోర్స్ ఉంది కదా, సో దానిపైన మన వీడియో వస్తుంది. ఏదైతే పబ్లిక్ చేసినామో ఆ వీడియో వస్తుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత దాన్ని మీరు సో ప్రాపర్లీ ఎస్ఈఓ ఉందో లేదో చూసుకోండి. రెడ్ మార్క్స్ అవి ఏవైతే ట్యాగ్స్ ఉంటాయో రెడ్ మార్క్స్ వస్తాయి కదా, సో దాన్ని రిమూవ్ చేసేసి నెక్స్ట్ యాడ్ చేయండి అనమాట. సో మొత్తానికి ఇదేనండి. సో ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోండి, మళ్ళీ మీరు వ్యూస్ పొందండి అని చెప్తున్నా అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.